వెల్కమ్ టు పూరాలకల్. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో నిర్వహించాలని తలపెట్టిన సర్వే ప్రక్రియ జూన్ కు వాయిదా పడింది. ఏప్రిల్, మే నెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు, రాష్ట్రంలో జనగణనలో భాగంగా సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలు ఉండటంతో ఎన్నికల సంఘం వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం 25 ఏళ్లకొకసారి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేస్తుంది. చివరిగా 2002లో ఉమ్మడి ఏపీలో జరిగింది. అప్పటి సమగ్ర జాబితా ఆధారంగా 2025 నాటి ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 3 దశల్లో సర్వే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా బీహార్ లో పూర్తయింది. రెండో విడతలో 11 రాష్ట్రాల్లో చేపట్టగా అక్కడ మ్యాపింగ్ పూర్తయి పూర్తి కావచ్చింది. మూడో దశలో తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో చేపట్టేందుకు మ్యాపింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు 80% పైగా పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో 100% జరిగింది. మ్యాపింగ్ చేసి పెట్టుకున్న ఓటర్ల వివరాలను సర్వేలో బిఎల్వేలు ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తారు. ఏప్రిల్ నెలలోనే సర్వే ప్రారంభించాలని తొలుత కేంద్ర ఎన్నికల సంఘం భావించి కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. అయితే రాష్ట్రంలో జనగణన కుటుంబాల లెక్కింపు ప్రక్రియ వచ్చే నెలలో జరగాల్సి ఉండడం, ఏప్రిల్, మే నెలలో 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో సర్వే వాయిదా పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2 చోట్ల నమోదైన ఓటర్లు 4.5 లక్షల మంది ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో నిర్వహించిన సర్వేలో 2 లక్షల ఓట్లు తొలగించారు. సర్వే పూర్తయితే చనిపోయిన వారి పేర్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఓటర్లుగా నమోదైన వారి పేర్లు కూడా తొలగిస్తారు.